Hello friends, welcome back to Crick Biology 2.0. Today we are discussing about electron transport system. Electron transport system. Friends, ఇది రెస్పిరేషన్ లో మనకు ఫోర్త్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి? గ్లైకోలైసిస్. సెకండ్ స్టెప్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్. పైరువిక్ యాసిడ్ నుంచి అసిటైల్ కోఎంజైమ్ ఏర్పడే ప్రాసెస్ ఉంది, అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి? సిట్రిక్ యాసిడ్ సైకిల్. నెక్స్ట్ ఇది ఫోర్త్ స్టెప్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఆర్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో మనకి ఇక్కడ 5 ఎంజైమ్స్ అనేవి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో పాల్గొంటున్నాయి. ఏంటవి చూద్దాం. ఫస్ట్ ఇది ఈ విధంగా ఉంది ఈ స్ట్రక్చర్. ఇది ఫస్ట్ ఎంజైమ్ ఏంటి? ఫస్ట్ కాంప్లెక్స్. ఇది కాంప్లెక్స్ 1 డిహైడ్రోజ్ NADH డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ ఇది. నెక్స్ట్ ఈ చిన్న కనబడుతుంది గ్రీన్ కలర్లో, ఇది నెక్స్ట్ కాంప్లెక్స్ 2 ఎంజైమ్. మనకు 5 రకాల కాంప్లెక్స్ ఉన్నాయి కదా, 5 రకాల కాంప్లెక్స్ ఎంజైమ్లలో ఇది కాంప్లెక్స్ 2. ఇది సక్సినిక్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్. ఇది సిట్రిక్ యాసిడ్లో మనకు ఏర్పడుతుంది కదా, సక్సినిక్ యాసిడ్ టు ఫ్యూమిరిక్ యాసిడ్ ఏర్పడే ప్రాసెస్లో సక్సినిక్ డిహైడ్రోజినేజ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది కాంప్లెక్స్ 3. ఇది సైటోక్రోమ్ సి రిడక్టేజ్. నెక్స్ట్ ఇది కాంప్లెక్స్ 4 సైటోక్రోమ్ సి ఆక్సిడేజ్. నెక్స్ట్ ఇది ఏటీపీ సింథేజ్. మనకు మొత్తం 5 రకాల ఎంజైమ్స్ ఇక్కడ మైటోకాండ్రియా యొక్క ఇన్నర్ మెంబ్రేన్లో ఉంటాయి. ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో మనకు ఉపయోగపడతాయి. ఈ 5th కాంప్లెక్స్ అనేది మనకు ఏడిపి మరియు ఇనార్గానిక్ ఫాస్ఫేట్ని కలిపి ఏటీపీని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడే కాంప్లెక్స్ ఏంటిది? ఇక్కడ ఏటీపీ సింథేజ్. ఈ మిగతా 4 ఎంజైమ్స్ ఏం చేస్తాయి? ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో ఉపయోగపడతాయి. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఎందుకు జరుగుతుందంటే, ఈ ఎలక్ట్రాన్స్ NADH+ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్, FADH నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ అన్నీ మనకు ఈ ఎలక్ట్రాన్ క్యారియర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యి మనకి ఇక్కడ ఆఫ్ ఆక్సిజన్కి ఈ ఎలక్ట్రాన్లు అనేవి ట్రాన్స్ఫర్ అయ్యి మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ప్రోటాన్లను ఉపయోగించుకొని ఈ ఆక్సిజన్ ప్రోటాన్లను మరియు ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయినటువంటి ఎలక్ట్రాన్లను ఈ ఆఫ్ ఆక్సిజన్ ఉపయోగించుకొని H2Oగా మారుతుంది. ఒక ఆఫ్ ఆక్సిజన్ మరియు 2 ప్రోటాన్లు మీన్స్ H2, ఒక ఆఫ్ ఆక్సిజన్ మీన్స్ O, H2O వాటర్ మాలిక్యూల్ అనేది మనకు ఏర్పడుతుంది. ఈ విధంగా ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యి ఆఫ్ ఆక్సిజన్కి అందించబడతాయి. అలాగే మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ప్రోటాన్లను ఉపయోగించుకొని మనకి ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్ అనేది ఏర్పడుతుంది. మనకు సిట్రిక్ యాసిడ్లో చూసుకున్నట్టయితే మనకి ఎక్కడెక్కడ డీకార్బాక్సిలేషన్ జరిగిందో ఆ CO2 అనేది మనకు రెస్పిరేషన్లో CO2 బయటకు వెళ్తుంది కదా, శ్వాస తీసుకొని వదిలేసినప్పుడు CO2 బయటకు వెళ్తుంది. సో సిట్రిక్ యాసిడ్లో ఏర్పడిన CO2 అనేది మనకు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఈ విధంగా ఏర్పడిన వాటర్ మాలిక్యూల్ కూడా మనకు బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఒకసారి శ్వాస తీసుకున్నప్పుడు గ్లైకోలైసిస్, ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్, సిట్రిక్ యాసిడ్ సైకిల్ అండ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ జరిగి మనకు ఎండ్ ప్రోడక్ట్ ఏంటి? CO2 అండ్ H2O. ఇవి 2 మనకు రెస్పిరేషన్లో రిలీజ్ అయ్యే ప్రొడక్ట్స్. మనం తీసుకున్న కార్బోహైడ్రేట్ని మొత్తం మనం వినియోగించుకోలేం, కొంత CO2 రూపంలో బయటకు విడుదల చేస్తాం. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో మనం ఇప్పుడు ఫస్ట్ ఎంజైమ్ కాంప్లెక్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కాంప్లెక్స్ ఏంటి? NADH డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షంలో NADH+ అనేది 2 ఎలక్ట్రాన్లను FMN ఫ్లెవిన్ మోనోన్యూక్లియోటైడ్, ఇది ఎంజైమ్ కదా, ఈ ఎంజైమ్లో FMN అనేది ప్రోస్థెటిక్ గ్రూప్ అంటే ప్రోటీన్ కంటెంట్. ఇది FMN ఫ్లెవిన్ మోనోన్యూక్లియోటైడ్. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఈ ప్రోస్థెటిక్ గ్రూప్కి అందించబడతాయి. ఇక్కడ NADH అనేది ఆక్సిడేషన్ అవుతుంది. ఈ NADH ఆక్సిడేషన్ జరిపి 2 ఎలక్ట్రాన్లను ఫ్లెవిన్ మోనోన్యూక్లియేటెడ్ అనే ప్రోస్థెటిక్ గ్రూప్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. నెక్స్ట్ ఇది NAD+ మారుతుంది. సో ఈ ఎలక్ట్రాన్లు
ఎఫ్ఎంఎన్ నుంచి ఇక్కడ ఈ కాంప్లెక్స్లో ఐరన్ సల్ఫర్ సెంటర్స్ ఉంటాయి. ఈ రెండు ఎలక్ట్రాన్లు ఎఫ్ఎంఎంని చేరిన తర్వాత ఇది ఆక్సిడేషన్ జరిపి ఈ ఎలక్ట్రాన్లను సల్ఫర్ మరియు ఐరన్ ఉన్న సెంటర్లోకి పంపిస్తుంది ఆక్సిడేషన్ ద్వారా. ఇక్కడ ఇది కూడా ఆక్సిడేషన్ జరిగింది, ఇది కూడా ఆక్సిడేషన్ జరిపి ఎలక్ట్రాన్లను కోల్పోతుంది. ఆక్సిడేషన్ ద్వారా ఏం జరుగుతుంది? ఎలక్ట్రాన్లు లాస్ అవుతున్నాయి. ఇక్కడ NADH ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ ద్వారా ఆక్సిడేషన్ జరిపి 2 ఎలక్ట్రాన్లను కోల్పోతుంది. ఈ ఎలక్ట్రాన్లు ఫస్ట్ దేనిలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి? ఫ్లెవిన్ మోనోన్యూక్లియోటైడ్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ ఫ్లెవిన్ మోనోన్యూక్లియోటైడ్ ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా ఐరన్ సల్ఫర్ సెంటర్కి ఇస్తుంది. ఈ విధంగా మనకి ఈ సెంటర్లో 6 ఐరన్ సల్ఫర్ సెంటర్స్ ఉంటాయి. ఈ విధంగా 6 ఐరన్ సల్ఫర్ సెంటర్లోకి ఎలక్ట్రాన్ అనేది చేంజ్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ కొంత ఎనర్జీని కోల్పోతాయి. ఆ ఎనర్జీని ఉపయోగించుకొని మ్యాట్రిక్స్లోని ప్రోటాన్స్ మీన్స్ H+, మ్యాట్రిక్స్లోని ప్రోటాన్స్ మనకు ఇది ఇంటర్ మెంబ్రేన్ స్పేస్, ఇది మ్యాట్రిక్స్. మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్లో జరుగుతుంది. ఇక్కడ మ్యాట్రిక్స్లో సిట్రిక్ యాసిడ్ సైకిల్ జరిగింది. నెక్స్ట్ ఇది మైటోకాండ్రియా యొక్క ఇన్నర్ మెంబ్రేన్, ఇది మ్యాట్రిక్స్, ఇది ఇంటర్ మెంబ్రేన్ స్పేస్. మనకి ఇక్కడ ఇంకో మెంబ్రేన్ ఉంటుంది, అవుటర్ మెంబ్రేన్ ఉంటుంది, ఇది ఇన్నర్ మెంబ్రేన్. ఈ రెండింటి మధ్యలో ఉన్న స్పేస్ ఏంటిది? ఇంటర్ మెంబ్రేన్ స్పేస్. ఇది ఇంటర్ మెంబ్రేన్ స్పేస్. మనకి ఇక్కడ ఈ ఎలక్ట్రాన్లు ఒకదాని నుంచి ఒకటి ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా ఒకదాని నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కదా. ఈ విధంగా ఎనర్జీని కోల్పోతున్నాయి ఎలక్ట్రాన్లు. కొంత ఎనర్జీని కోల్పోవడం వల్ల ఆ ఎనర్జీని ఉపయోగించి ఎలక్ట్రాన్ మోటివ్ ఫోర్స్ ద్వారా మ్యాట్రిక్స్లో ఉన్న ప్రోటాన్స్ అనేవి ఇంటర్ మెంబ్రేన్ స్పేస్కి వెళ్తున్నాయి. ఇక్కడ ఈ ప్రోటాన్స్ వచ్చినాయి, 4 ప్రోటాన్స్, ఇవి మ్యాట్రిక్స్ నుంచి వచ్చినవే. ఈ ఎలక్ట్రాన్స్ ఒకదాని నుంచి ఒకటి ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా ఒకదాని నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఇది ఎనర్జీని కోల్పోతుంది. ఈ ఎనర్జీని ప్రోటాన్స్ అనేవి ఉపయోగించుకొని ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఈ విధంగా ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లోకి వెళ్ళడాన్ని ఎలక్ట్రాన్ మోటివ్ ఫోర్స్ అంటారు. ఎలక్ట్రాన్లు ఇచ్చినటువంటి ఎనర్జీని ఉపయోగించుకొని మ్యాట్రిక్స్లోని ప్రోటాన్లు ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని కూడా అంటారు. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ను ఉపయోగించుకొని ప్రోటాన్లు ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లోకి వెళ్తున్నాయి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మనకు మ్యాట్రిక్స్లో నుంచి ఇన్నర్ మెంబ్రేన్ స్పేస్కి 4 ప్రోటాన్లు అనేవి ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ ఎంజైమ్ ద్వారా కాంప్లెక్స్ 1 ద్వారా మనకు 2 ఎలక్ట్రాన్లు ఇచ్చింది కదా NADH. ఈ NADH 2 ఎలక్ట్రాన్లు ఇవ్వడం ద్వారా మ్యాట్రిక్స్లోని 4 ప్రోటాన్లు ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లోకి వెళ్ళాయి. అర్థమైంది కదా. ఇక్కడ ఇది మనకు ప్రోటాన్ పంప్గా పనిచేస్తుంది. ప్రోటాన్ పంప్. ఈ ఎంజైమ్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఎలక్ట్రాన్లను ట్రాన్స్ఫర్ చేస్తుంది యూబిక్వినోన్కి. మైటోకాండ్రియా యొక్క ఇన్నర్ మెంబ్రెయిన్లో యూబిక్వినోన్ చలనశీల వాహకంగా పనిచేస్తుంది. అంటే ఎలక్ట్రాన్లను మోసుకుపోతుంది. ఎక్కడి నుంచి? కాంప్లెక్స్ 1 నుంచి కాంప్లెక్స్ 3కి. ఇక్కడ కాంప్లెక్స్ 1 అనేది పాల్గొన్నప్పుడు కాంప్లెక్స్ 2 అనేది పాల్గొనదు. ఇక్కడ కాంప్లెక్స్ 2 అనేది ఇన్వాల్వ్ అయినప్పుడు కాంప్లెక్స్ 1 అనేది సైలెంట్గా ఉంటుంది. ఇక్కడ కాంప్లెక్స్ 1 నుంచి ఎలక్ట్రాన్లు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. దేనికి? యూబిక్వినోన్కి. ఇక్కడ కాంప్లెక్స్ 1 నుంచి యూబిక్వినోన్ అనే ఎలక్ట్రాన్ క్యారియర్ మొబైల్. ఇది మొబైల్ అంటే ఇన్నర్ మెంబ్రెయిన్లో ఇది చలిస్తుంది కాబట్టి దీన్ని మొబైల్ అంటారు. కాంప్లెక్స్ 1లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని మనకి ఇక్కడ ఈ కాంప్లెక్స్ అనేది ఆక్సిడేషన్ జరిపి యూబిక్వినోన్కి, ఇది యూబిక్వినోన్ అనేది ఇది ప్లాస్మా మెంబ్రెయిన్లో చలించేటువంటి చలనశీల వాహకం. ఇది ఎలక్ట్రాన్లను ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎక్కడి నుంచి? కాంప్లెక్స్ 1 నుంచి కాంప్లెక్స్ 3కి, మళ్ళీ కాంప్లెక్స్ 2 నుంచి కాంప్లెక్స్ 3కి. ఒకసారి కాంప్లెక్స్ 1 ఎలక్ట్రాన్లను యూబిక్వినోన్కి ఇస్తుంది. ఈ యూబిక్వినోన్ డైరెక్ట్గా కాంప్లెక్స్ 3కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. నెక్స్ట్ కాంప్లెక్స్ 2 అనేది ఎలక్ట్రాన్లను యూబిక్వినోన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత ఇది కాంప్లెక్స్ 3కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఒకసారి కాంప్లెక్స్ 1 ఇన్వాల్వ్ అవుతుంది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో, ఒకసారి కాంప్లెక్స్ 2 అనేది ఇన్వాల్వ్ అవుతుంది. చూద్దాం. ఇక్కడ ఈ విధంగా కాంప్లెక్స్ 1 ఆక్సిడేషన్ రిడక్షన్ ప్రాసెస్ ద్వారా ఎలక్ట్రాన్లను యూబిక్వినోన్కి ఇచ్చినప్పుడు
ఈ యుబిక్వినోన్ అనేది మనకు చలనశీల వాహకం అని చెప్పుకున్నాం. ఈ యుబిక్వినోన్ మైటోకాండ్రియా యొక్క మెంబ్రెయిన్లో, ఈ మైటోకాండ్రియా యొక్క కోర్లో ఇది ఈజీగా చలిస్తూ ఈ కాంప్లెక్స్ 1 ఇచ్చినటువంటి ఎలక్ట్రాన్లను కాంప్లెక్స్ 3కి మోసుకు వెళ్తుంది. ఇది కాంప్లెక్స్ 1 ఇచ్చినటువంటి ఎలక్ట్రాన్లను కాంప్లెక్స్ 3కి తీసుకుపోతుంది. ఇక్కడ ఇచ్చాను చూడండి హ్యారో మార్క్. ఈ యుబిక్వినోన్ 2 ఎలక్ట్రాన్లను ఆక్సిడేషన్ జరిపి సైటోక్రోమ్ Cకి ఇస్తుంది. యుబిక్వినోన్ అనేది ఆక్సిడేషన్ జరిపి ఎలక్ట్రాన్లను లాస్ అయితే సైటోక్రోమ్ C రిడక్షన్ జరిపి ఆ ఎలక్ట్రాన్లను తీసుకుంటుంది. సో ఇక్కడ కాంప్లెక్స్ 1 నుంచి యుబిక్వినోన్ అనే ఎలక్ట్రాన్ క్యారియర్ ద్వారా కాంప్లెక్స్ 3కి ట్రాన్స్ఫర్ అయిన ఎలక్ట్రాన్లు. సో ఇక్కడ సైటోక్రోమ్ C అనేది ఎలక్ట్రాన్ తీసుకొని ఇది మళ్ళీ ఆక్సిడేషన్ జరిపి సైటోక్రోమ్ C1కి ఇస్తుంది. సైటోక్రోమ్ C1 అనేది రిడక్షన్ జరిపి ఎలక్ట్రాన్లను తీసుకుంటుంది. సో ఈ విధంగా ఈ సైటోక్రోమ్ C నుంచి ఎలక్ట్రాన్లు ఇక్కడికి సైటోక్రోమ్ C1కి ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్లో కొంత ఎనర్జీని కోల్పోతాయి. ఈ ఎనర్జీని ఉపయోగించుకొని కాంప్లెక్స్ 3 నుంచి ఇక్కడ మైటోకాండ్రియా మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ప్రోటాన్లు ఈ ఎలక్ట్రాన్ మోటివ్ ఫోర్స్ ద్వారా మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ప్రోటాన్లు ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎన్ని 4 ప్రోటాన్స్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ సైటోక్రోమ్ Cకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా. సో ఈ ఎనర్జీని కోల్పోతాయి కదా, కొంత ఎనర్జీని ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్లో ఈ ఎలక్ట్రాన్లు కొంత ఎనర్జీని కోల్పోతాయి. ఆ ఎనర్జీని ఈ ప్రోటాన్లు ఉపయోగించుకొని మ్యాట్రిక్స్లో ఉన్న మైటోకాండ్రియా మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ప్రోటాన్లు ఇన్నర్ మెంబ్రేన్ స్పేస్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ద్వారా ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. మనకి ఇక్కడ 4 ప్రోటాన్స్ అనేవి ఇన్నర్ మెంబ్రేన్ స్పేస్లోకి ఎంటర్ అయినాయి. సో ఈ విధంగా 2 ఎలక్ట్రాన్లు రావడం వల్ల మనకి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఒక 4 ప్రోటాన్స్ అనేవి మ్యాట్రిక్స్ నుంచి ఇన్నర్ మెంబ్రేన్ స్పేస్లోకి పంప్ జరిగింది. ఇక్కడ ఇవి పంప్స్. ఇక్కడ కాంప్లెక్స్ 2 అనేది పెరిఫెరల్ ప్రోటీన్, ఇవన్నీ ఇంటిగ్రల్ ప్రోటీన్. ఇవి మెంబ్రెయిన్లో ఎంబెడెడ్ అయి ఉన్నాయి కాబట్టి ఇవి మ్యాట్రిక్స్ నుంచి ఇన్నర్ మెంబ్రెయిన్ స్పేస్కి ఓపెన్గా ఉంటాయి. ఇది ఒక పంప్ లాగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ కాంప్లెక్స్ 2 అనేది పెరిఫెరల్ ప్రోటీన్. కాంప్లెక్స్ 2 అనేది పెరిఫెరల్ ప్రోటీన్. దీనికి ప్రోటాన్లను ఇన్నర్ మెంబ్రెయిన్లోకి పంప్ చేసేటువంటి కెపాసిటీ లేదు. కాంప్లెక్స్ 2కి ప్రోటాన్లను పంప్ చేసేటువంటి కెపాసిటీ లేదు. ఓన్లీ కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 3, కాంప్లెక్స్ 4కి ఈ కెపాసిటీ ఉంది. కాంప్లెక్స్ 2కి మాత్రం ప్రోటాన్లను పంప్ చేసే కెపాసిటీ లేదు. ఎందుకంటే ఇది పెరిఫెరల్ ప్రోటీన్. ఇవి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంబెడెడ్ అయి ఉన్నాయి కాబట్టి ఇవి ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అంటారు. అంటే ఇక్కడ మెంబ్రేన్ స్పేస్లోకి ఇవి ఓపెన్ ఉంటాయి మరియు మ్యాట్రిక్స్లో ఓపెన్ ఉంటాయి. ఇది పంపు లాగా పనిచేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి పంపు లాగా పనిచేస్తుంది. ఇది ఇంటిగ్రల్ ప్రోటీన్. ఇది ఇక్కడికే క్లోజ్ అయిపోతుంది. ఇది ప్రోటాన్లను పంపు చేసే కెపాసిటీ దీనికి లేదు. కాంప్లెక్స్ 2కి ప్రోటాన్లను పంపు చేసే కెపాసిటీ లేదు. సో ఈ విధంగా కాంప్లెక్స్ 3 ద్వారా మనకు 4 ప్రోటాన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ సైటోక్రోమ్ C1 అనేది ఇక్కడ మళ్ళీ చలనశీల వాహకంగా పనిచేస్తుంది. సైటోక్రోమ్ C అనేది చలనశీల వాహకంగా పనిచేసి ఈ సైటోక్రోమ్ C1 అనేది 4th కాంప్లెక్స్ ఉంది కదా, కాంప్లెక్స్ 4. ఈ సైటోక్రోమ్ C అనే ఎలక్ట్రాన్ క్యారియర్. నెక్స్ట్ సైటోక్రోమ్ C ఆక్సిడేజ్ ఎందుకన్నారంటే ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్కి ఇది ఎలక్ట్రాన్లను డొనేట్ చేస్తుంది, అంటే లాస్ అవుతుంది. ఈ కాంప్లెక్స్ ఎలక్ట్రాన్లను లాస్ అవుతుంది. దేనికి ఇస్తుంది? ఆక్సిజన్ మాలిక్యూల్కి ఇస్తుంది. కాబట్టి ఎలక్ట్రాన్లను కోల్పోవడాన్ని ఆక్సిడేషన్ అంటారు. సో ఈ కాంప్లెక్స్ని సైటోక్రోమ్ C ఆక్సిడేజ్ అంటారు. ఇది ఇక్కడ ఎలక్ట్రాన్లను తీసుకుంటుంది కాబట్టి సైటోక్రోమ్ C రిడక్టేజ్ అన్నారు. ఈ కాంప్లెక్స్ని సైటోక్రోమ్ C రిడక్టేజ్, ఎలక్ట్రాన్లు తీసుకోవడంని రిడక్షన్ అంటారు. సో ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కాబట్టి రిడక్టేజ్, సైటోక్రోమ్ C రిడక్టేజ్. నెక్స్ట్ ఇది ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేసి ఈ సైటోక్రోమ్ C అనేది ఎలక్ట్రో క్యారియర్ మొబైల్గా పనిచేస్తుంది. ఇది చలనశీల వాహకంగా, ఎలక్ట్రాన్ చలనశీల వాహకంగా పనిచేస్తుంది ఇది సైటోక్రోమ్ C. సో ఇది నెక్స్ట్ కాంప్లెక్స్ 4కి ఎలక్ట్రాన్లను ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇది సైటోక్రోమ్ A1కి
సైటోక్రోమ్ ఏ 4th కాంప్లెక్స్లోని సైటోక్రోమ్ A1కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది సైటోక్రోమ్ A3కి ఇది ఆక్సిడేషన్ జరిపి ఎలక్ట్రాన్లను సైటోక్రోమ్ A3కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ విధంగా A1 నుంచి A3కి ఎలక్ట్రాన్లు ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్లో కొంత ఎనర్జీని కోల్పోతాయి. సో ఈ ఎనర్జీని ఉపయోగించుకొని మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ అనేవి ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇక్కడ 2 ప్రోటాన్స్ ఎందుకు వచ్చాయంటే మనకి ఇక్కడ మామూలుగా కాంప్లెక్స్ నుంచి 4 ప్రోటాన్స్ వచ్చాయి. ఇక్కడ కూడా 4 ప్రోటాన్సే ట్రాన్స్ఫర్ అవుతాయి. కానీ ఇక్కడ 2 ప్రోటాన్స్ని ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది యూటిలైజ్ చేసుకుంటుంది. హాఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్ 2 ప్రోటాన్లను ఉపయోగించుకొని వాటర్ మాలిక్యూల్గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కూడా 4 ప్రోటాన్స్, మనకి ఇక్కడ 4 ప్రోటాన్లు ఇక్కడ కూడా రావాలి. కానీ ఇక్కడ 2 ప్రోటాన్లను ఆక్సిజన్ మాలిక్యూల్ యూటిలైజ్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ 2 ప్రోటాన్లు మాత్రమే మనకు ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లోకి ఎంటర్ అయ్యాయి. కాంప్లెక్స్ 4 ద్వారా 2 ప్రోటాన్లు మాత్రమే వచ్చాయి. సో ఈ విధంగా ఈ ఎలక్ట్రాన్స్ని ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకొని ఈ 2 ప్రోటాన్లను కలుపుకొని H2Oగా మారుతుంది. వాటర్ మాలిక్యూల్ అనేది ఏర్పడుతుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి O2కి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకుంది కాబట్టి దీన్ని ఆక్సిడేషన్ అన్నారు. ఇక్కడ ఎలక్ట్రాన్లను లాస్ అవుతుంది. ఏది కాంప్లెక్స్ 4 అనేది ఎలక్ట్రాన్లను లాస్ అయ్యి ఆక్సిజన్ మాలిక్యూల్కి ఇస్తుంది. సో ఆక్సిడేషన్. సైటోక్రోమ్ C ఆక్సిడేస్, ఎందుకంటే ఎలక్ట్రాన్లను కోల్పోతుంది కాబట్టి ఆక్సిడేస్. సైటోక్రోమ్ కాంప్లెక్స్ కాబట్టి సైటోక్రోమ్ C ఆక్సిడేస్. ఇది సైటోక్రోమ్ C రిడక్టేస్. ఇది సైటోక్రోమ్ C రిడక్టేస్. ఇది ఆక్సిడేస్. సైటోక్రోమ్ C ఆక్సిడేస్. ఇది ఎలక్ట్రాన్లను ఆక్సిజన్ మాలిక్యూల్కి ఇస్తుంది, అంటే ఎలక్ట్రాన్లను కోల్పోతుంది కాబట్టి ఆక్సిడేస్. ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కాంప్లెక్స్ 2. మనకి ఇక కాంప్లెక్స్ 2 అనేది ఎంటర్ కాలేదు. ఇంతకుముందు ఈ వచ్చిన ఎలక్ట్రాన్లన్నీ ఎక్కడి కాంప్లెక్స్ 1 నుంచి వచ్చినాయి, అంటే NADH నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ ఇవి. నెక్స్ట్ కాంప్లెక్స్ 2 ఇప్పుడు FAD+గా ఏ విధంగా మారుతుంది? సక్సినిక్ డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షంలో ఈ కాంప్లెక్స్ ఏంటిది? సక్సినిక్ డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షంలో FADH2 2 ఎలక్ట్రాన్లను యుబిక్వినన్కి ఇస్తుంది. ఇది కాంప్లెక్స్, ఇది ఎంజైమ్, ఇది ఒక ఎంజైమ్. 2 ఎలక్ట్రాన్లను FADకి ఇస్తుంది. FAD మీన్స్ ఫ్లెవిన్ అడినిన్ డైన్యూక్లియోటైడ్. ఇక్కడ ఈ 2 ఎలక్ట్రాన్లు ఫ్లెవిన్ అడినిన్ డైన్యూక్లియోటైడ్కి ఇస్తుంది. ఇది ఎలక్ట్రాన్లను యుబిక్వినన్కి ఇస్తుంది. ఫస్ట్ కాంప్లెక్స్ 1 ఇచ్చింది, ఇది ట్రాన్స్ఫర్ అయిపోయింది. నెక్స్ట్ కాంప్లెక్స్ 2 ఇస్తుంది. ఇప్పుడు కాంప్లెక్స్ 1 అనేది ఇన్వాల్వ్ కాదు. ఇంతకుముందు కాంప్లెక్స్ 1 యాక్టివ్ ఉన్నప్పుడు కాంప్లెక్స్ 2 అనేది ఇన్వాల్వ్ కాలేదు. ఇప్పుడు కాంప్లెక్స్ 2 ఇన్వాల్వ్ అయింది కాబట్టి కాంప్లెక్స్ 1 ఇన్వాల్వ్ కాదు. సో కాంప్లెక్స్ 2 ఇన్వాల్వ్ అవుతుంది. ఎలక్ట్రాన్లను యుబిక్వినోన్కి ఇస్తుంది. ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్లను తీసుకెళ్ళి సైటోక్రోమ్ C రిడక్టేజ్ అనే ఎంజైమ్కి ఇస్తుంది. ఈ 2 ఎలక్ట్రాన్లను యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. ఇది వాటర్ మాలిక్యూల్ ఏర్పరుస్తుంది. సో ఈ విధంగా సైటోక్రోమ్ Cకి ఎలక్ట్రాన్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీనికి ఎలక్ట్రాన్లను ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది రిడక్షన్ జరుపుతుంది. మళ్ళీ ఇది ఆక్సిడేషన్ జరిపి సైటోక్రోమ్ Cకి ఇస్తుంది. సో ఈ విధంగా ఎనర్జీని కోల్పోతున్నాయి ఎలక్ట్రాన్లు. సైటోక్రోమ్ C నుంచి సైటోక్రోమ్ C1కి ఎలక్ట్రాన్లు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొంత ఎనర్జీని కోల్పోతున్నాయి. సో ఈ ఎనర్జీని ఉపయోగించుకొని మ్యాట్రిక్స్లోని ప్రోటాన్లు అనేవి మళ్ళీ పైకి వస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ ఇంకో 4 ప్రోటాన్లు ఏర్పడ్డాయి. దీనికి కారణం ఏంటిది? కాంప్లెక్స్ 2 FADH నుండి కాంప్లెక్స్ 3లో మళ్ళీ 4 ప్రోటాన్లు ఏర్పడ్డాయి. ఇక్కడ ఇది FADH కారణంగా, ఇది NADH కారణంగా. అర్థమైందిగా? నెక్స్ట్ ఇవి ఎలక్ట్రాన్లు సేమ్ యాజిటీస్గా సైటోసిన్ C1కి ఇది ఎలక్ట్రాన్ క్యారియర్గా పనిచేస్తుందిగా. ఇది కాంప్లెక్స్ 4కి ఎలక్ట్రాన్లు రవాణా చేస్తుంది. ఇది ఆక్సిడేషన్ జరిపి దీనికి ఎలక్ట్రాన్లు ఇస్తుంది. ఇది ఆక్సిడేషన్ జరిపి మళ్ళీ వాటర్ మాలిక్యూల్కి ఎలక్ట్రాన్లు ఇస్తుంది.
ఇక్కడ 2 ప్రోటాన్లు ఉపయోగపడతాయి, మళ్ళీ 2 ప్రోటాన్లు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి. ఇవి FADH. ఇవి ఫస్ట్ ఏర్పడే NADH, ఇవి 2 FADH. అంటే మనకు NADH ద్వారా 10 ప్రోటాన్లు ఏర్పడుతున్నాయి. ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 2, టోటల్ 10 ప్రోటాన్స్ NADH ద్వారా. ఇచ్చిన ఎలక్ట్రాన్ల ద్వారా NADH మనకు ఆక్సిడేషన్ జరిపితే 10 ప్రోటాన్లు ఏర్పడ్డాయి. FADH ఆక్సిడేషన్ జరిపితే 6 ప్రోటాన్లు ఏర్పడ్డాయి. అర్థమైందా ఫ్రెండ్స్? మనకు NADH అనేది ఆక్సిడేషన్ జరిపితే 10 ప్రోటాన్లు ఏర్పడ్డాయి. FADH అనేది ఆక్సిడేషన్ జరిపితే 6 ప్రోటాన్లు ఏర్పడ్డాయి. సో మనకి ఇక్కడ వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అయింది. వాటర్ మాలిక్యూల్ మనకు కార్బన్ డైఆక్సైడ్తో పాటు వాటర్ మాలిక్యూల్ కూడా వెళ్తుంది. మనం శ్వాస తీసుకొని వదిలినప్పుడు మనకు కార్బన్ డైఆక్సైడ్తో పాటు వాటర్ మాలిక్యూల్ కూడా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న అద్దం తీసుకొని దానిపై కార్బన్ డైఆక్సైడ్ని ఇలా వదిలినప్పుడు దానిపై వాటర్ కూడా ఫామ్ అవుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఇక్కడ వాటర్ కూడా రావడం జరుగుతుంది అనడానికి ఎక్స్పెరిమెంట్గా చెప్పుకోవచ్చు. అర్థమైందా? కార్బన్ డైఆక్సైడ్తో పాటు మనకి ఇలా వాటర్ మాలిక్యూల్ కూడా రిలీజ్ అవుతుంది. సిట్రిక్ యాసిడ్లో మనకి ఎక్కడెక్కడ డీకార్బాక్సిలేషన్ జరిగిందో అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిమూవ్ అయింది. ఆ కార్బన్ డైఆక్సైడ్, ఈ వాటర్ మాలిక్యూల్ 2 శ్వాస తీసుకొని వదిలినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ మాలిక్యూల్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఈ విధంగా మనకు ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ద్వారా వాటర్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ద్వారా వాటర్ మాలిక్యూల్ ఏర్పడింది. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఉత్పత్తి అయిన ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని ప్రోటాన్స్ అనేవి మ్యాట్రిక్స్ నుంచి ఇన్నర్ మెంబ్రేన్ స్పేస్లోకి వచ్చాయి. ఆ ఎనర్జీని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటారు. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ద్వారా మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఇన్నర్ మెంబ్రేన్ స్పేస్ అంటే ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లోకి ట్రాన్స్ఫర్ అయినాయి. సో ఈ విధంగా NADH మనకు 10 ప్రోటాన్లను ఇచ్చింది. FADH ఇక్కడ 6 ప్రోటాన్లను ఇచ్చింది. FADH 6 ప్రోటాన్లు ఇస్తే NADH 10 ప్రోటాన్లు ఇచ్చింది. సో FADH నుంచి మనకు ఇక్కడ ATP సింథేజ్ ఉంది కదా, ఇది ATP సింథేజ్. ATP సింథేజ్ మీన్స్ సింథసిస్ ఆఫ్ ATP. ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లో కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ పెరిగింది. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ తక్కువైంది. దీన్ని ఈక్వల్ చేయడానికి మనం ఇక్కడ ప్రోటాన్స్ అనేవి ప్రోటాన్ పంప్ ఉంది. ఇక్కడ ATP సింథేజ్, ఈ ప్రోటాన్ పంపు ద్వారా ATP సింథేజ్ ద్వారా మనకు ఇటు రావడం ద్వారా ఇక్కడ ADP మరియు ఇనార్గానిక్ ఫాస్ఫేట్ కలిసి ఈ ప్రోటాన్లను కలుపుకొని ATPగా మారుతుంది. ఈ ATP సింథేజ్ యొక్క పని ఏంటి? ఇక్కడ ఇంటర్ మెంబ్రేన్ స్పేస్లో కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ప్రోటాన్ గ్రేడియంట్ పెరిగింది కాబట్టి దాన్ని ఈక్వల్ చేయడానికి ఈ పంపు ద్వారా ప్రోటాన్స్ అనేవి కిందికి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా పంపు చేయడం వల్ల మనకు ADP మరియు ఇనార్గానిక్ ఫాస్ఫేట్ కలిసిపోయి ఈ ప్రోటాన్లను ఉపయోగించుకొని ATPగా మారుతున్నాయి. అంటే ఈ ప్రోటాన్ గ్రేడియంట్ ఉందిగా, ఈ ప్రోటాన్స్ మనకు ATP ఉత్పత్తికి కారణమవుతున్నాయి. 1 NADH = 3 ATPs. ఇక్కడ మనకు 10 ప్రోటాన్లు ఏర్పడ్డాయి కదా, ఈ 10 ప్రోటాన్లు మనకు 3 ATPలకు కారణమవుతుంది. అర్థమైందిగా? 1 NADH = 3 ATPs అన్నాగా. సో ఇక్కడ ఒక NADH ఆక్సిడేషన్ జరిపి మనకు 10 ప్రోటాన్లను ఏర్పరిచింది. ఒక FADH ఆక్సిడేషన్ జరిపి 6 ప్రోటాన్లను ఏర్పరిచింది. ఇది FADH రిలీజ్ చేసినటువంటి ప్రోటాన్, ఇది NADH రిలీజ్ చేసినటువంటి ప్రోటాన్స్. ఇవి మొత్తం 10 ప్రోటాన్స్, ఇవి 6 ప్రోటాన్స్. సో మనకు 10 ప్రోటాన్స్ నుంచి 3 ATPs ఏర్పడ్డాయి. 6 ప్రోటాన్స్ నుంచి 2 ATPs ఏర్పడ్డాయి. 1 NADH = 3 ATPs, 1 FADH = 2 ATPs. అర్థమైంది కదా ఫ్రెండ్స్? 1 NADH = 3 ATPs, 1 FADH2 = 2 ATPs మనకు ఏర్పడ్డాయి కదా.
ఇక్కడ కాంప్లెక్స్ టూ FADS ద్వారా ఏర్పడిన ప్రోటాన్లు ఎన్ని 6 ప్రోటాన్ల ద్వారా మనకు 2 ATPలు ఏర్పడ్డాయి. మనకు NADH ఆక్సిడేషన్ జరిపి కాంప్లెక్స్ 1 ద్వారా ఏర్పడినటువంటి ఈ ప్రోటాన్ NADH ఆక్సిడేషన్ జరిపి ఏర్పడ్డ ప్రోటాన్లు 10 ప్రోటాన్ల నుంచి 3 ATPలు ఏర్పడితే 6 ప్రోటాన్ల నుంచి 2 ATPలు ఏర్పడ్డాయి. సో ఈ విధంగా మనకు టోటల్గా 38 ATPs ఏర్పడతాయి. ఒక గ్లైకాలసిస్ అండ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ అండ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ జరిపి మనకు టోటల్ 38 ATPs ఏర్పడతాయి. ఆ ATPs ఏ విధంగా ఏర్పడతాయి? ఈ విధంగా ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఆక్సిడేషన్ జరిపి ఈ ప్రోటాన్స్ అనేవి ప్రోటాన్ పంపు ద్వారా ATP సింథసిస్కి కారణమవుతాయి. ఇక్కడ ఇదంతా ఆక్సిడేషన్ ప్రాసెస్. ఎందుకంటే ఎలక్ట్రాన్లు ఆక్సిడేషన్ జరుపుకుంటూ ఎలక్ట్రాన్లు అనేవి ఆక్సిజన్ మాలిక్యూల్కు ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి ఆక్సిడేషన్. ఇక్కడ ADP పాస్పేట్ గ్రూప్ తోటి ఇక్కడ ATP ఏర్పడుతుంది కాబట్టి దీన్ని పాస్పర్లేషన్ అన్నారు. మొత్తం రెండింటిని కలిపి ఆక్సిడేటివ్ పాస్పర్లేషన్ అన్నారు. అర్థమైందిగా? ఆక్సిడేటివ్ పాస్పర్లేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఆక్సిడేషన్ జరుపుకుంటూ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ ప్రాసెస్ని ఆక్సిడేషన్ అన్నారు. ఇక్కడ ATP ఏర్పడుతుంది కదా, ATP ఏర్పడడం ఏంటి? పాస్పర్లేషన్. సో ఆక్సిడేటివ్ పాస్పర్లేషన్, ఈ రెండింటిని కలిపి ఆక్సిడేటివ్ పాస్పర్లేషన్ అంటారు. సో ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు ATPs అనేవి ఏర్పడతాయి. గ్లైకాలసిస్ అండ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సైన్, ఈ విధంగా ఈ 3 స్టెప్స్ జరిగి మనకు ATPs అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా. If you like this video, click the like button and subscribe my channel. More update videos. Thank you friends watching this video.